ఓట్ల చోరీ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. స్వయంగా ప్రధానమంత్రి ఓటర్లను చోరీ చేశారనే విషయాన్ని మరి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆరోపించడం మరి చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి విధి విధానాలు కూడా సక్రమంగా లేవన్న విషయాన్ని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు స్పష్టం చేసి అంటారు నిపుణులు. అంతేకాదు రాహుల్ గాంధీ ఎన్నికల చోరీ ఎలా జరిగిందన్న విషయాన్ని కూడా స్పష్టంగా మరి ప్రజల ముందు ఉంచారు. మరి దాదాపుగా బెంగళూరు సెంట్రల్ సీటుకు సంబంధించినటువంటి ఈ ఎన్నికకు సంబంధించి మహాదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన చూపించినటువంటి కొన్ని సాక్ష్యాలు ఈ చోరీ జరిగిందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఓట్ల చోరీ ఎలా జరిగిందన్న విషయాన్ని రాహుల్ గాంధీ మరి దేశ ప్రజల ముందు ఉంచారు. ఓటర్లకు సంబంధించిన విషయంలో మరి ఓటు దొంగతనం జరిగిందని కేవలం ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి కేవలం దొంగతనం చేసినటువంటి ఓటర్ల ద్వారా మాత్రమే ఎన్నికైన విషయాన్ని కూడా రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందుకు సాక్ష్యంగా బెంగళూరు సెంట్రల్ నుంచి 2024 జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో భాగంగా తీసినటువంటి లెక్కలను బయటకు తీశారు. దాదాపుగా బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి ఒక అసెంబ్లీ నియోజకవర్గం మహాదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గం. రాహుల్ గాంధీకి మొదటి నుంచి చాలా అనుమానం వచ్చిందంట. ఎందుకంటే దాదాపుగా 2-3 సార్లు ఎన్నికలు జరిగిన ప్రతిసారి తాము పూర్తిగా కోలుకోలేకపోతున్నామా లేకపోతే ఎటుపోతున్న విషయాన్ని కూడా మరి చాలా అనుమానాలు వ్యక్తమవుతాయి. తనలో వచ్చేటువంటి ఈ అనుమానాలకు అనుగుణంగా మహాదేవ్పుర నియోజకవర్గాన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని అసలు మహాదేవ్పుర నియోజకవర్గంలో ఏమి జరిగిందన్న విషయాన్ని ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఓటర్లను పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే గతంలో మరి ఎన్నికలు జరిగిన ప్రతిసారి రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడుగుతున్నారు, ఓటర్ల జాబితా డీటెయిల్ రూపంలో ఇవ్వండి, అలాగే పోలింగ్ సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ కూడా తమకు ఇవ్వాలని కోరినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఫుటేజ్ను ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో రాహుల్ గాంధీ ఎక్కడో తేడా ఉందన్న విషయాన్ని గుర్తించి, అంటే దాల్మే కుచ్ కాలా హై అన్నట్టుగా ఎక్కడో తేడా ఉందన్న విషయాన్ని గుర్తించి తన ప్రత్యేక బృందంతో మహాదేవ్పుర నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని దాదాపుగా 6 నెలల పాటు పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారంట. అందులో 1,250 ఓట్లు అస్సలు నకిలీవని, డూప్లికేట్ అని, కొందరు అస్సలు అడ్రస్లు లేరన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు రాహుల్ గాంధీ తన నివేదిక ద్వారా. ఈ మేరకు కూడా మరి పత్రికాముఖంగా ఆయన చెప్పారు, ఇక్కడ ఓట్ల దొంగతనం జరిగింది, ఓట్ల దొంగతనం ద్వారా మాత్రమే ప్రధాని మోడీ అయ్యారు. ఇదే విధానం అన్ని చోట్ల జరిగింది కాబట్టి దాదాపుగా 25 నుంచి 30 సీట్లలో బీజేపీ విజయం సాధించగలిగింది. ఆ 20 సీట్లలో విజయం సాధించలేకపోతే మోడీ ప్రధాని అయ్యేవారే కాదు. మరి ఈ విషయంపై ఎన్నికల సంఘం ఎందుకు తమకు సమాధానం చెప్పట్లేదన్న విషయాన్ని మరి రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. ఎన్నిసార్లు ప్రశ్నించేప్పటికీ తనకు సరైన సమాధానం చెప్పలేదు. చివరకు మహాదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి సమాచారం ఇవ్వని అడిగితే తన దగ్గర ఉన్నటువంటి పత్రాలను రాహుల్ గాంధీకి అందజేసింది. దాదాపుగా 6.5 లక్షల ఓటర్లు ఉన్నటువంటి ఈ పత్రాలను జిరాక్స్ తీసి బయటికి తీసి రాహుల్ గాంధీ తన ప్రత్యేక బృందం ద్వారా ఒక్కొక్కటిగా చూస్తే దాదాపుగా 1,00,000కు పైగా ఓటర్లు, ఇక్కడ స్థానికులు లేనివారు, దొంగ ఓటర్లు, డూప్లికేట్ ఓటర్లు, అసలు ఓటర్లు కాని వారు కూడా ఇక్కడ ఉన్నట్టుగా తెలిసింది. అందులో ముఖ్య విషయం ఏంటంటే సాధారణంగా ఎవరైనా 18 ఏళ్ళు 16 ఏళ్ళు దాటిన వారు ఖచ్చితంగా కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకుంటారు. కానీ విచిత్రం ఏమంటే మహాదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా 33,000 మందికి పైగా ఓటర్లు కొత్తగా తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. కానీ దీని వెనుక మరో అత్యంత విచిత్రం ఏమిటంటే ఈ 33,000 మంది ఓటర్లలో దాదాపుగా 70 నుంచి 90 ఏళ్ల వయసున్నవారు మొదటిసారిగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారట. మరోసారి వినండి, కొత్తగా ఓటు హక్కు కోసం 70 నుంచి 90 ఏళ్ల మధ్య వయసున్నవారు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారంట. ఇది ఎక్కడి విచిత్రం? 18 ఏళ్ళు రాగానే కొత్తగా ఓటు హక్కు వస్తుంది మనకు, కాకుంటే ఇక్కడ 70 నుంచి 90 ఏళ్ల మధ్య ఉన్నటువంటి ఓటర్లు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడం, మరి ఎన్నికల సంఘం ఎన్నికల తంతు ఎంత అధ్వానంగా, ఎంత బలహీనంగా, ఎంత అవకతవకలుగా, ఎంత అవినీతిమయంగా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు అంటున్నారు రాహుల్ గాంధీ. అందుకే ఇప్పటికే తాను దేశవ్యాప్తంగా ఈ విషయంపై ఇప్పటికే దేశ ప్రజలకు చెప్తున్నానని దేశ ప్రజలకు సూటిగా చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత భారతీయులుగా మనందరిపై ఉందన్నారు. ఇలాంటి
దొంగతనం చేసిన ఓట్లతో ప్రధాని అయ్యారు మోడీ అని ఆయన ఘాటుగా విమర్శించారు. అయితే ఈ విషయంపై రాహుల్ గాంధీపై ఎన్నికల సంఘం కూడా అంతే స్థాయిలో తీవ్రమైన సంచలనమైన ఆరోపణలు చేసింది. తాము చెప్పినటువంటి విషయాలు అంటే రాహుల్ గాంధీ ఈ యొక్క దేశ ప్రజల సాక్షిగా చెప్పినటువంటి విషయాలను నిజమని ప్రమాణపత్రం చేయాలని చెప్పేసి ఓ నోటీసు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక్కడ రాహుల్ గాంధీ ఎక్కడో రూమ్లో కూర్చొని చెప్పలేదు, లేదా ఇంకెక్కడో ఉండి చెప్పలేదు. మీడియా సాక్షిగా, దేశ ప్రజల సాక్షిగా మరి రాహుల్ గాంధీ ఈ యొక్క భాగవతాన్ని బయటపెట్టారు. కానీ కేవలం బీజేపీ చేతిలో కీలుబొమ్మగా ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నికల సంఘం రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసి ప్రమాణపత్రము ఇవ్వాలని కోరింది. ఇంకా దారుణమైన విషయం అంటే రాహుల్ గాంధీ ఒక ఎంపీ. భారత రాజ్యాంగం సాక్షిగా తను పార్లమెంట్లో ప్రమాణం చేశాన్ని మళ్ళీ ప్రమాణం చేయాల్సిన అవసరం ఏమిటనే విషయాన్ని రాహుల్ గాంధీ సూటిగా చెప్పారు కేంద్ర ఎన్నికల సంఘానికి. ఇటువంటి జిమ్మిక్కులు సాధారణం కాదని, ఇటువంటి జిమ్మిక్కులు చేసిన వారికి తాము అధికారంలో వచ్చిన వెంటనే రిటైర్డ్ అయినా కూడా వారిపై తగిన చర్యలు తీసుకున్నామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు రాహుల్ గాంధీ. అయితే రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ యొక్క ఓటర్ల చోరీ కార్యక్రమానికి సంబంధించి కేంద్రం నుండి పెద్దలు ఎవరు పెద్దగా మాట్లాడలేదు. కానీ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మాత్రం రాహుల్ గాంధీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ బీజేపీ నేతలు మాట్లాడారు. కానీ వాస్తవానికి మాట్లాడాల్సింది, సమాధానం చెప్పాల్సింది, దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సింది కేంద్ర ఎన్నికల సంఘం, ప్రస్తుతం అధికారంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ. ఆరోపణలు చేసింది మోడీపై, ఎన్నికల సంఘంపై. మరి వీరిద్దరు కాకుండా మధ్యలో ఎవరో ఒకరు ఇలా సమాధానం చెప్పడం ఏమిటనే విషయాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదే విధంగా బెంగళూరు సెంట్రల్లో పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గంలో ఎలా అయితే ఓటర్ల చోరీ జరిగిందో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా జరిగిందన్న విషయాన్ని రాహుల్ గాంధీ కుంట బద్దకొట్టి చెప్పారు. మరి అదేవిధంగా ఇప్పటికైనా సరే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల జాబితాను డిజిటల్ రూపంలో ఇవ్వాలని కోరుతున్నారు. డిజిటల్ రూపంలో ఇస్తే డూప్లికేట్స్ అలాగే అదర్స్ ఏమైనా ఉంటే వాటి మొత్తం విడిపై వాస్తవమైన జాబితా బయటికి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ కాదు కదా, దేశ ప్రజలందరూ కోరినట్టుగా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన డిజిటల్ జాబితా కానీ అలాగే ఎన్నికలు జరిగిన ప్రాంతాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ కానీ ఇవ్వడానికి ఏ మాత్రం సహకరించడం లేదన్న విషయాన్ని మరి స్పష్టం చేస్తున్నాయి ప్రస్తుతం జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే. మరి ఇక్కడ ఎక్కువ విషయం చెప్పాలి. మరి ఎన్నికల సంఘం ఎన్నికలు జరిగిన తర్వాత ఆ యొక్క ఎన్నికలకు సంబంధించిన పోలైనటువంటి ఓట్ల జాబితాను, వీడియోను భద్రపరచాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది. దాదాపుగా 300-400 సంవత్సరాలకు సంబంధించినటువంటి డేటాను భద్రపరిచే టెక్నాలజీ మనకు ప్రస్తుతం అందుబాటులో ఉంది. అలాంటిది భారతదేశంలో ఒక ఎన్నికకు సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ భద్రపరిచే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘానికి లేదా? కేంద్ర ఎన్నికల సంఘాన్ని వీడియో ఫుటేజ్ అడిగితే కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి సమాధానం చాలా విచిత్రంగా ఉంది. దేశంలో అన్ని వీడియోలు చూడాలంటే 30 ఏళ్ళ పైగా పడుతుంది. మరి 30 ఏళ్ళకి సంబంధించిన వీడియో ఇవ్వాలంటే సాధ్యం కాదంటున్నారు. మరి 30 ఏళ్ళు పడుతున్నటువంటి ఈ వీడియోను దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక నియోజకవర్గానికి, ఎవరి నియోజకవర్గానికి వాళ్ళకిస్తే చేయడానికి పెద్ద టైం ఏం పట్టదు. కానీ ఏ విషయాన్ని మర్చిపోయినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పారు కదా, రాహుల్ గాంధీ బీజేపీ అంటే బీజేపీ చేతుల్లో కేంద్ర ఎన్నికల సంఘం కీలుబొమ్మగా మారిందని ఇప్పుడు అదే అనిపిస్తుంది. అందుకే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు అంటే 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తిగా ఎన్నికల జాబితా, వీడియో ఫుటేజ్ ఖచ్చితంగా తమకు అందజేయాలని కోరుతున్నారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఈ విషయం న్యాయస్థానాల జోలికి వెళ్ళే అవకాశం ఉంది. ఇందులో న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. భారతీయుల యొక్క హక్కులను, భారతీయుల యొక్క సార్వభౌమత్వాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రస్తుతం అందరూ భారతీయులపై ఉంది. అందుకే బీజేపీ విధానంలో ఎండగట్టాల్సిన బాధ్యత మనకుంది. అందుకే రాబోయే రోజుల్లో ఈ యొక్క చోరీ, ఓటర్ల దొంగతనం అయితే ఎలా జరిగిందో ఆ దొంగతనం చేసిన వారిని నిలదీసి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉందంటారు రాహుల్ గాంధీ.